కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వేలాది మంది భక్తుల విశ్వాసాన్ని చూరగొంటున్న ఓ పవిత్ర క్షేత్రం. పుష్పమాలలతో సాంప్రదాయ ఆభరణాలతో అలంకరించబడిన శ్రీ కోదండరామస్వామివారి దివ్యరూపం ఆలయానికి వచ్చే ప్రతి భక్తుణ్ణి ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తుతోంది. ప్రతిరోజూ గోత్రనామాలతో జరిగే పుష్పార్చనలు, ప్రత్యేక పర్వదినాల్లో నిర్వహించి వైభవమైన ఉత్సవాలు, భక్తుల నిత్య రద్దీతో ఈ దేవస్థానం భక్తి కేంద్రంగా వెలుగొందుతోంది. ఇంతటి ఆధ్యాత్మిక వైభవంతో భక్తులను ఆకట్టుకుంటున్న ఈ దేవాలయం కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగయ్య అప్పారావుపేటలో వెలసి ఉన్న శ్రీ కోదండరామస్వామి దేవస్థానం. పరిసర గ్రామాల నుంచే కాకుండా బాపులపాడు మండలంలోని పలు ప్రాంతాల నుంచి కూడా భక్తులు స్వామివారి దర్శనం కోసం తరలివస్తున్నారు. స్వామివారి జన్మ నక్షత్రం పునర్వసు సందర్భంగా పంచామృతాభిషేకం, గోత్రనామాలతో పుష్పార్చన, సుందరకాండ పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం, మణిద్వీప వర్ణన, శ్రీరామ జయరామ జై జయరామ నామస్మరణ వంటి కార్యక్రమాలు ప్రతి నెలా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించి భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. ఆలయానికి రాలేని వృద్ధులకు ఇంటివద్దకే ప్రసాదాలు పంపించడం ఈ దేవస్థాన ప్రత్యేకతగా నిలుస్తోంది. సాయంత్రం స్వామివారి గ్రామోత్సవం వైభవంగా నిర్వహిస్తుండగా దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అన్నప్రసాదాలు అందిస్తున్నారు. ధనుర్మాసంలో ప్రతిరోజూ ఉదయం 4 గంటలకు శ్రీ గోదారంగనాథ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదాలు భక్తులకు అందజేస్తున్నారు. భోగి రోజున గోదారంగనాథ స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా 30 రోజుల పాటు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించడం విశేషం. ప్రతిరోజూ భక్తులు వివిధ రకాల ప్రసాదాలు సమర్పిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కార్తీక మాసంలో ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు, ఆకాశ దీపారాధనలు, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఏరువాక పౌర్ణమి సందర్భంగా దేవాలయ సంప్రోక్షణ, కుంభాభిషేకం నిర్వహిస్తుండగా చైత్రమాసంలో గ్రామదేవత గంగానమ్మకు జలజాతర, ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఆషాఢమాసంలో శ్రీ కోదండరామస్వామి దేవస్థానం నుంచి గ్రామదేవత గంగానమ్మకు ఆషాఢం సారె పంపించడం ప్రత్యేక సంప్రదాయంగా కొనసాగుతోంది. ఇక గ్రామ ప్రజల ఐక్యత, దాతల సహకారంతో ఆలయం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది. ఆలయ ప్రాంగణ పరిశుభ్రత, విద్యుత్ దీపాలు, ప్రహరీ నిర్మాణం, ప్రదక్షిణ మార్గం ఫ్లోరింగ్, పాకశాల, స్టోర్ రూమ్, గ్రానైట్ పనులు, మండపం, సీసీ కెమెరాలు, స్టీల్ ఉయ్యాల వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశారు. ప్రతి పండుగను గ్రామస్థులు ఐక్యంగా నిర్వహిస్తూ భక్తిభావాన్ని మరింత పెంపొందిస్తున్నారని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. గ్రామస్థుల ఐక్యతే దేవాలయ అభివృద్ధికి ప్రధాన బలం అని ఆలయ అభివృద్ధి పనుల పర్యవేక్షకులు పరుచూరి రామకృష్ణ, పరుచూరి సుకన్య పేర్కొన్నారు. శ్రీ కోదండరామస్వామివారి కృపతో అనేకమంది భక్తుల కోర్కెలు నెరవేరాయని ఆలయ ప్రధాన అర్చకులు సామవేదం అరుణ్కుమార్ శర్మ తెలిపారు. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే దైవంగా రంగయ్య అప్పారావుపేట శ్రీ కోదండరామస్వామి దేవస్థానం ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.